రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతమైన పశ్చిమ ప్రకాశంకు కూటమి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ మార్కాపురం ఇన్ఛార్జ్ అన్న రాంబాబు. తమ నియోజకవర్గంపై ప్రేమతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజ్ మంజూరు చేసి నిర్మాణం చేపట్టారన్నారు. చంద్రబాబు మాత్రం కడుపు మంటతో దాన్ని ప్రైవేట్ పరం చేశారన్నారు. మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా మార్కాపురం నియోజకవర్గంలో 85,000 మంది సంతకాలు చేశారంటున్న అన్న రాంబాబుతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ అంశం ఏదైతే ఉందో ప్రధానంగా ఎఫెక్ట్ పడే నియోజకవర్గం ఏదైతే మార్కాపురం నియోజకవర్గం. మార్కాపురంలోనే మెడికల్ కాలేజీ నిర్మాణం చేపట్టబడింది జగన్మోహన్ రెడ్డి హయాంలో. అది దాదాపు 60-70% వరకు కంప్లీట్ అయిన నేపథ్యంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిన్న తీసుకుంటున్న నిర్ణయానికి ఆ ప్రాంతం అంతా ఒక్కసారిగా కుదిరని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఉద్యమానికి ఎలాంటి స్పందన వచ్చింది? ఆ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే అన్న రాంబాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ప్రైవేటీకరణ మెడికల్ కాలేజ్, అది మీ నియోజకవర్గం మీద ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమాట వెనుకబడ్డ ప్రాంతమైనటువంటి మార్కాపూర్ రెవెన్యూ డివిజన్కి ప్రభుత్వ మెడికల్ కాలేజీ మంజూరైతే ఈ కూటమి ప్రభుత్వం దుర్మార్గమైనటువంటి నిర్ణయం తీసుకొని ప్రజలకు అందాల్సినటువంటి ప్రభుత్వ పరంగా అందాల్సినటువంటి వైద్యాన్ని విద్యను దూరం చేస్తూ పీపీపీ పద్ధతిలో వాళ్ళు దుర్మార్గమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. పార్టీ ఆదేశాల ప్రకారం 60,000 తీసుకొని మేము ప్రింట్ చేపించి మన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ప్రజల దగ్గరికి పోవడం జరిగింది. అది సరిపోక మళ్ళీ 20,000 చేపించినాం, అది సరిపోక మళ్ళీ 10,000 చేపించినాం. మొత్తం కలిపి 90,000 లెటర్లు ప్రజల దగ్గరికి చేరినాయి. అందులో 84,000 చిల్లర మా చేతికి అందినాయి. వాటన్నిటిని కూడా జిల్లా అధ్యక్షుల వారికి పార్టీ ఆదేశాల ప్రకారం 10వ తేదీ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ప్రకాశం జిల్లాలో అనుకుంటే ఉమ్మడి ప్రకాశంలో అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతంగా మన మార్కాపురం కానీ గిద్దలూరు కూడా పనులు చేస్తారు. వెలుగొండ ప్రాజెక్టు కోసం కూడా ఎదురు చూస్తున్న నేపథ్యంలో మెడికల్ కాలేజ్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉన్న నేపథ్యంలో మళ్ళీ దాన్ని వెనకబడిన ప్రాంతం అంతా కలిపి ఒకటి చేయడం జరిగింది. అందులో దర్శి కూడా కలపడుతుంది. మీ అభిప్రాయం ఎట్లా? వచ్చేప్పటికీ పశ్చిమ ప్రకాశమే వెనుకబడతనంతో ఉండేటువంటి ఏరియా. అది గమనించినటువంటి గుర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పెట్టాలని చెప్పేసి భావించినప్పటికీ కూడా ఆ ప్రాంత వెనుకబాటుతనము, ఆ ప్రాంత ప్రజలు ఆ వైద్యం కోసము సుదూర ప్రాంతాలకు పోవాల్సిన పరిస్థితిని గమనించి రెండో మెడికల్ కాలేజీ ఆ ప్రాంతం మీద అభిమానంతో ప్రేమతోటి ఆ ప్రజలకు సేవలు అందాలనే దృక్పథంతో రెండో మెడికల్ కాలేజీ పెద్ద మనసుతో మంజూరు చేసినారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా మేము జిల్లా ఇచ్చినామని చెప్పేసి సంకలు కొట్టుకుంటుందే తప్ప ఆ మెడికల్ కాలేజ్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ పరంగా అందాల్సినటువంటి సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని కూడా మెడికల్ కాలేజీని కూడా ప్రైవేటు పరం చేయడం అనేది ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి లేదు. అన్నారాంబాబు మాజీ ఎమ్మెల్యే చాలా ఆవేదన చెందుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే బాగా వెనకబడినటువంటి ప్రాంతంగా ఉన్నటువంటి మా నియోజకవర్గం కావచ్చు, మా చుట్టుపక్కల ఉన్నటువంటి పశ్చిమ ప్రాంతం కావచ్చు, మరింత వెనుకబాటు చేసే విధంగానే కూటమి ప్రభుత్వ చర్యలు ఉన్నాయి తప్ప కేవలం జిల్లా ఏర్పాటు చేశాం కొత్తని చంకల గుద్దుకునే పరిస్థితి కానీ దాని మీద ఉన్నటువంటి బాగోగులు, చిత్తశుద్ధి, శ్రద్ధ అనేది కూటమి ప్రభుత్వానికి లేదు అని ఆయన చెప్పడం పరిస్థితి. వీడియో కరీంతో శ్రీనివాస్, సాక్షి టీవీ, ఒంగోలు.